ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని టీడీపీ నేతలు కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సీఎం సూచించారు. ఆస్తులు పోయిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాను 43 ఏళ్లుగా భుజాన వేసుకుని మోస్తున్నారని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు మాత్రం ఉక్కు సంకల్పంతోనే పార్టీతోనే ఉన్నారని తెలిపారు. ఇబ్బందులు పెడితే చెల్లాచెదురు అవుతామని, మొన్నటి ఎన్నికల్లో ప్రత్యర్థులు చాలా ఇబ్బందులు పెట్టారని, అయినా భయపడకుండా నిలబడి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 57% ఓట్లతో 93% స్ట్రైక్ రేటుతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. పార్టీ విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉందన్నారు. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు కార్యక్రమం అనంతరం నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గం టీడీపీకి ఏకపక్షంగా గెలిచే నియోజకవర్గం కాదని, ఒకసారి గెలుస్తున్నాం మరోసారి ఓడిపోతున్నామని, అలా కాకుండా ప్రతిసారి గెలుచుకునేలా మీ చేతుల్లో, ఎమ్మెల్యే చేతుల్లోనే ఉందని అన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేస్తా, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పారు. ఆ అవకాశం నాకు భగవంతుడు కల్పించాడని అన్నారు. పోలవరం నుంచి నీళ్లు బనకచెర్లకు తీసుకువస్తామని, కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు తీసుకునే అవకాశం ఒక్క వెలుగొండకే ఉందని అన్నారు. ఇన్ని మంచి పనులు చేసినప్పుడు మార్కాపురంలో శాశ్వతంగా ఎందుకు గెలవకూడదని పేర్కొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది. చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. మళ్ళీ ఆ రాజకీయ పార్టీలు కొన్ని రోజుల్లో కనుమరుగైపోయే పరిస్థితి కూడా వచ్చింది. కానీ 43 సంవత్సరాలు అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రగాఢ ముద్ర దేశంలో వేయగలిగాం. దానికి కారణం మీరు చూస్తే ఏ పార్టీకి గౌరవం దక్కదు. దేశ రాజకీయాల్లో 96, 97లో గవర్నమెంట్లో ఫామ్ అయి 95 నుంచి దగ్గర 3 గవర్నమెంట్లను మనం ఏర్పాటు చేయడానికి దోహదం చేశాం. భాగస్వాములుగా ఉన్న కీలక పాత్ర పోషించాం. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మన నాయకుడు దేశ రాజకీయాల్ని శాసించే పరిస్థితిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈరోజు మళ్లీ మనం ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. అవతల వాళ్ళు ఒకటే ఆలోచించారు, ఎన్ని ఎక్కువ ఇబ్బందులు పెడితే అంతవరకు భయపడి చెల్లా చెదురైపోతారనుకున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడుకుని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా 53% ఓట్లతో 93% సీట్లు గెలిపించుకున్న ఏకైక ఎన్నిక 2024. త్రిభాషా విధానంతో మాతృభాషలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళనను మంత్రి నారా లోకేష్ తోసిపుచ్చారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలపై విభజన ప్రభావం ఉంటుందనే దాన్ని తాను ఏకీభవిస్తానని తెలిపారు. ఎన్డీఏకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. త్రిభాషా విధానంతో మాతృభాషలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనను మంత్రి నారా లోకేష్ తోసిపుచ్చారు. మాతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. హిందీని బలవంతంగా రుద్దుతారని తాను అనుకోవట్లేదని తెలిపారు. నర్సులు, హోం కేర్ల కోసం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి భారతీయులు ఆ భాషను సైతం నేర్చుకోవాలని వివరించారు. ఆధునిక ప్రపంచంలో బహుభాషలు నేర్చుకోవడం అవసరమని లోకేష్ నొక్కి చెప్పారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సిటీల కారణంగా ఏపీపై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తమిళనాడుకు, చెన్నై, కర్ణాటకకు, బెంగళూరు, తెలంగాణకు, హైదరాబాద్ సిటీలు ఉండవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ఉన్నారు అని బదులిచ్చారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక తనని తాను టీడీపీ కార్యకర్తగా చూసుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండటం చాలా కష్టమని లోకేష్ వ్యాఖ్యానించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై లోకేష్ స్పందించారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలపై విభజన ప్రభావం ఉంటుందనే దాన్ని తాను ఏకీభవిస్తానని చెప్పారు. ఎన్డీఏకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే భాగస్వామిగా మాట్లాడి పరిష్కరించుకుంటామని వివరించారు. అయితే పలు రాష్ట్రాలు ఈ అంశాన్ని తమ ఎన్నికల అజెండాగా ఉపయోగించుకుంటున్నాయని లోకేష్ విమర్శించారు. Karnataka has Bangalore, Tamil Nadu has Chennai, Telangana has Hyderabad, Andhra Pradesh has Chandrababu Naidu. He is our competitive advantage. So he is a person who drives all of us on speed of doing business.
I mean, I'll give you an example of it. I think it was our 17th cabinet meeting. And at the end of the cabinet meeting, he took out the report on how many files each minister is sitting and how much time is each minister taking to clear files. And believe me, after that cabinet, yesterday I was watching my Home Minister, Anita Ji's secretary was running behind her and was wondering what is he doing with an iPad. I mean, Home Minister iPad doesn't go well. It's basically a file came, we have to clear the file, otherwise time lag jayegi. Jaldi karo. I mean, that's the competitive advantage that we have. And that's Mr. Naidu. And look at what we are doing with Amravati all over again. We'll have announcements in the data city now coming up in Visakhapatnam. Yesterday, we signed with Tata Power a 7 gigawatt renewable energy project that's going to come in Andhra Pradesh. I mean, these are just few of the examples. I don't believe impositions will happen in India. I believe every state is unique. And when I met the education minister, he was more insisting me on promoting Telugu in my own state and as a medium of education. So there's a great trust from India government to promote local languages and mother tongue, number one. Number two, I agree. I mean, Mr. Naidu is leading from the front. If you look at it, it's not just about 3 languages. Our kids should learn German, Japanese, because that's the next wave of jobs that's opening up for us. I've seen that. Like nurses, home care, there's huge opportunity now in Germany and in Japan. And as a skill development minister, I've now inked an agreement to actually teach German to nurses so that they can have mobility and they can actually go to Germany and render their services there. There's an agreement where we're going to teach even Japanese to nurses. So I think this is just a beginning, and India can have a very strategic role to play. పీఠాపురంలోని ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై సభా ప్రాంగణాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ఇతర సభ్యులతో సమీక్ష చేశారు. సభకు హాజరయ్యే ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు వైసీపీ హయాంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పార్టీ సభలకు స్థలం ఇచ్చే రైతులను బెదిరించడం, నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం వంటి చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు జనసేన నేతలు వెళ్లినప్పుడు వారిని 3 రోజులు హోటల్లో నిర్బంధించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే తరహా కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. పార్టీ నిర్వహించే ఆవిర్భావ సభపై కొన్ని ప్రచార మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ విధ్వంసకర ప్రయత్నాలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జనసేన ఆవిర్భావ సభ పిఠాపురం ప్రజలకు ప్రత్యేకంగా ఓ కృతజ్ఞత సభగా నిలుస్తుందని అన్నారు. స్వార్థం లేని నాయకుడిని గెలిపించుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియచేయడానికి ఇది ఒక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధిలో ముందుకు సాగేందుకు జనసేన కృషి చేస్తోందని వారు స్పష్టం చేశారు. జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా 14 కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తొలి ఆవిర్భావ సభ కావడంతో దాన్ని ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగ. కష్టపడి పనిచేసిన మా జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా 11 సంవత్సరాలు పార్టీని మోసి ఇంత దూరం తీసుకొచ్చారో, పిఠాపురం ప్రజలు ఎంతో అభిమానించి నిండు మనసుతో ఆశీర్వదించి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఆయన్ని ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేశారో, మేమందరం కూడా నాయకులుగా ఒక బాధ్యతతోటి జనసేన పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగిరే విధంగా, ప్రతి జన సైనికుడు, వీర మహిళ తలెత్తుకుని గర్వంగా పనిచేసుకునే విధంగా ఈ సభ ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు పొత్తు ధర్మాన్ని పాటించుకుని మనం ఏ విధంగా ఒక బాధ్యతతో వ్యవహరించాలి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, వీటిపైన ఆయన మనందరికీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దయచేసి ఆ సభకు హాజరవ్వండి. ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుందాం. అమరావతి నిర్మాణ పనులు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయని మంత్రి నారాయణ ప్రకటించారు. గత పాలకులు అమరావతిని నిర్లక్ష్యం చేసి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అమరావతిలో 4000 ఎకరాల భూమి మిగిలి ఉందని, రాజధానిలో మౌలిక వస్తువుల కల్పన పూర్తయితే భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మంత్రి నారాయణ కీలక ప్రకటనలు చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్యలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో టెండర్లను తెరిచి కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు. 2 రోజుల్లో అధికారుల అనుమతితో కాంట్రాక్టు ఏజెన్సీలకు ఎల్ఓఏలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతి నిర్మాణ పనులు ఆలస్యమైన దానికి న్యాయపరమైన సమస్యలే కారణమని మంత్రి నారాయణ వివరించారు. గత 7.5 నెలలుగా ప్రభుత్వం న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసిందని, ఆ సమస్యలు క్లియర్ కావడంతో ఇప్పుడు నిర్మాణానికి మార్గం సుగమమైందని చెప్పారు. గత పాలకులు అమరావతిని నిర్లక్ష్యం చేసి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. అమరావతిలో 4,000 ఎకరాల భూమి మిగిలి ఉందని, రాజధానిలో మౌలిక వసతుల కల్పన పూర్తయితే భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. భూములు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజధాని నిర్మాణానికి వినియోగిస్తామని, ప్రజల పన్నుల ఆదాయాన్ని అమరావతికి ఖర్చు పెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన 6,000 కోట్లు ప్రజల పన్నుల ఆదాయం కాదని, ఇతర వనరుల ద్వారా సమకూర్చిన నిధులని తెలిపారు. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నేతలకు ఏం చేయాలో అర్థం కావటం లేదని మంత్రి నారాయణ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గత పాలకులు 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్తే రాజధాని ఎలా కడతారని అనుకున్నారని ప్రశ్నించారు. అయితే తాము ఖచ్చితంగా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ 6,000 కోట్ల బడ్జెట్ పెట్టింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చే లోను ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఇస్తారు, అక్కడి నుంచి సిఆర్డీఏకి 6,000 ఇవ్వటం కోసంగా బడ్జెట్లో పెట్టారు. అంతేగాని ప్రజలు కట్టిన ట్యాక్స్లతో కాదని జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మీ స్ట్రాటజీ ఏందని విలేకరులు వాళ్ళు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మేము మాట్లాడుకొని చెప్తామని. ఏంది మాట్లాడుకొని చెప్పేది? వాళ్ళకేం అర్థం కావట్లా. వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజధాని గురించి అర్థం కావట్లా. ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పు చేసి వదిలేసిపోయావు, వీళ్ళేం కడతారులే రాజధాని అనుకున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు ఈ యొక్క 8 నెలల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన టెండర్లన్నీ కంప్లీట్ చేసి రేపు 12వ తేదీ నుంచి 15వ తేదీలో చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు అమరావతి రాజధాని ఒకటి అవుతుంది. వ్యాపారాల్లో ఎదురవుతున్న సవాళ్లను మహిళలు ధీటుగా ఎదుర్కొంటున్నారని నారా భువనేశ్వరి అన్నారు. మహిళల నాయకత్వంలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలిఫ్ ఆధ్వర్యంలో విజయవాడ నోవాటెల్లో నిర్వహించిన సదస్సుకు సీఎం చంద్రబాబు సతీమణి మహిళా పారిశ్రామికవేత్త నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వరి, సంపద సృష్టికి మహిళలకు అపార అవకాశాలు ఉన్నాయని, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కొత్త పథకాలు తెస్తోందని, ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. సాంకేతికతను పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారన్న ఆమె, సైబర్ నేరాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు అడ్డంకులను బద్దలు కొట్టడమే కాకుండా భవిష్యత్తు విధులు పునర్నిర్వచిస్తున్నారని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించిన భువనేశ్వరి ఆయా ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. Women-led businesses fuel economic growth and inspire communities and foster cultural environment. The government support for the women entrepreneurs. The government has introduced numerous schemes to support women entrepreneurs, offering financial backing, essential resources, and these initiatives ensure that women have the tools they need to succeed the competitive world of business. I applaud each one of you who has stepped into the limelight, embracing leadership, taking risks, paving the way for future generations. స్త్రీ సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మూలంగా మహిళలకు ఆర్థికపరమైన అంశాలపైన అవగాహన మెరుగవుతోందని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైన కఠినంగా వ్యవహరిస్తామని పవన్ హెచ్చరించారు. సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి స్త్రీమూర్తి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. తన కుటుంబాన్ని చక్కదిద్దటం నుంచి పరిపాలన, కార్యనిర్వహణ, వాణిజ్య వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణ వరకు ప్రతి విభాగంలో మహిళామణులు తమ బాధ్యతను దిగ్విజయంగా పోషిస్తున్నారని కొనియాడారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన ప్రతి శ్రీమూర్తికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవసరమైన అండదండలు అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి 11.5 లక్షల మందికి దాదాపుగా 4,000 కోట్ల ప్రయోజనాలు కలిగించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాల ద్వారా అతివలు అధిక శాతం లబ్ధి పొందారని పవన్ కళ్యాణ్ చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా కఠినంగా వ్యవహరిస్తాం. మహిళల రక్షణ, సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పోసానికి విజయవాడ సీఎంఎం కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కూటమి నేతలు, మీడియా ప్రతినిధులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ ఖైదీగా కర్నూలు జైల్లో ఉన్న పోసానిని ప్రత్యేక వాహనంలో విజయవాడ కోర్టుకు తరలించారు. జనసేన నేత శంకర్ ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన్ని పిటి వారంటీపై తీసుకువచ్చేందుకు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పిటి వారంటీపై పోసానిని కర్నూలు జిల్లా జైలు నుంచి పోలీసులు భవానీపురం పిఎస్కి తరలించారు. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ సీఎంఎం కోర్టులో పోసాని కృష్ణమురళిని హాజరుపరిచారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయాధికారికి పోసాని తెలిపారు. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని చెప్పారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు, గుండె జబ్బు, పక్షవాతం లాంటి రుగ్మతలు ఉన్నాయని జడ్జికి వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. దీంతో కర్నూలు జైలుకు ఆయన్ను తరలించనున్నారు. శాసన మండలిలో రాజధాని అమరావతి శ్మశానమని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస నేతలు మండిపడ్డారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు రాజధాని పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించబోమని స్పష్టం చేశారు. శాసనమండలిలో రాజధాని అమరావతి శ్మశానమని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐక్య కార్యాచరణ సమితి నేతలు మండిపడ్డారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు రాజధాని ఘోస్ట్ సిటీ అని, శ్మశానమని వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరించి రైతులను, మహిళలను తీవ్రంగా వేధించిందని తెలిపారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు రాజధాని పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించబోమని స్పష్టం చేశారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి బొత్సపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే బొత్స సత్యనారాయణ అమరావతి శ్మశానం అని నేను అన్నాను, అంటాను, కట్టుబడి ఉంటాను అని మాట్లాడుతున్నాను. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిన్న ఒక ఎమ్మెల్సీ ఎవరో పండుల రవీంద్రబాబు అంట, ఏ జిల్లానో ఏం తెలియదు నాకు, మరి ఏం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ భుజమో కూడా నాకు తెలియదు. అమరావతి దెయ్యాల నగరం, ది గోస్ట్ సిటీ అని మాట్లాడింది. నాకు అర్థం కాలా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దెయ్యాల నగరంలో 40,000 కోట్ల రూపాయలతో పనులు చేపిస్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారు మీరు నిర్మిస్తుంది విశ్వనగరి అమరావతి దయ్యాల నగరమా? గోస్ట్ సిటీ కడుతున్నారా సార్? లోకేష్ బాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఆ మహానుభావుడు ఎవడో గోస్ట్ సిటీ అంటున్నాడు, అలాంటి సిటీ కడుతున్నారా? వింటున్నారా? పోనీ అంటే నాయకుల యొక్క భార్యల్ని, నాయకుల యొక్క పిల్లల్ని విడితేనే చర్యలు తీసుకుంటారా? కనకదుర్గమ్మ పాదాల చెంత కృష్ణానది తీరాన ఉన్న భాగ్యనగరం నా రాజధాని అంటే తీసుకోరా? వినిపించడం లేదా లోకేష్? వేర్ ఈజ్ యువర్ రెడ్ బుక్? నాకు తెలిసి మిత్రులారా ఎర్ర పుస్తకం లేనట్టుంది లోకేష్ గారి దగ్గర. ఇది భారతదేశానికి కూడా ఒక నమూనాలాగా, మన విశ్వనగరంగా రూపొందితే ఇది భారతదేశంలో కూడా ఒక నమూనాలాగా రూపొందుతుంది. అటువంటి అమరావతిని పండుల రవీంద్రబాబు గారు అనే ఒక ఎమ్మెల్సీ గారు మరి ఆయన ఉన్న అమలాపురం ఏరియాని, మరి అది కోస్తాలోనే మంచి కొబ్బరి తోటలో ఉన్న ప్రాంతం, మరి వాళ్ళదంతా కూడా శ్మశానం సిటీనా? అది ఎటువంటి ప్రాంతం మరి ఆయన ఆలోచించి చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడతా మళ్ళీ అదే ప్రాంతంలో ఉంటున్నారు, అదే ప్రాంతంలో మళ్ళీ బొత్స గారు స్థలం కొనుక్కున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ వైకాపాలో ఉన్న ఎంతోమంది స్థలాలు కొంటా ఉన్నారు. మరి మీరందరూ శ్మశానాల్లో ఉండటానికి కొంటున్నారా? దెయ్యాల సిటీలో ఉండటానికి కొంటున్నారా? మరి మీరందరూ కేవలం మీ నాయకుడి ప్రాపకం కోసం ఆయన మీద, ఆయన అంటే మీ అందరికీ ఏదో పదవులు ఇస్తాడని చెప్పి మీరందరూ ఈ విధంగా బురజల్లుతా పోతే మీకు ప్రజలందరూ ఇప్పటికే
శ్మశానంలో పాతి పెట్టారు. ఇంకా తర్వాత మీరందరూ మరి ఆ దయ్యాలుగా కూడా మిగలటానికి లేక మరి మీరు ఎక్కడికి పోవటానికి కూడా మీకు ఏమి మీ శరీరం కూడా మిగలదు. స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఐద్వా నేతలు అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవటం, ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లాలకే పరిమితం చేయటం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో ఐద్వా శ్రామిక మహిళా సంఘం యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించారు. ఈ ప్రదర్శన పాత బస్టాండ్ నుండి లెనిన్ సెంటర్ వరకు కొనసాగి అనంతరం లెనిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె శ్రీదేవి, శ్రామిక మహిళా కన్వీనర్ ఏ కమల అధ్యక్షత వహించగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 115 సంవత్సరాల క్రితం మహిళలు పని గంటల తగ్గింపు, ఓటు హక్కు సాధన, నిర్బంధ పనికి వ్యతిరేకంగా పోరాడి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది వేసిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలు అనేక రంగాల్లో ముందుకెళ్తున్నప్పటికీ ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం అందని పరిస్థితి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేనందున మహిళలకు వాగ్దానించిన ప్రయోజనాలు అందటం లేదని నేతలు విమర్శించారు. ప్రత్యేకంగా సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడం, ఉచిత బస్సు సౌకర్యాన్ని జిల్లాలకే పరిమితం చేయటం ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. మహిళల మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది. ఒక సినీ యాక్టర్ జత్వానీ అనేటటువంటి అమ్మాయిని ఈ రాష్ట్రంలో అక్రమంగా కేసు పెట్టారని చెప్పేసి పత్రికల్లో చాలా భారీగా వచ్చింది. కానీ ఇంతవరకు అమ్మాయి మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని ఉపసంహరించుకోలేదు. అమ్మాయి మాత్రమే కాదు, మహిళలందరి మీద కూడా ఈరోజు మహిళల యొక్క శీలాన్ని శంకిస్తూ వ్యాఖ్యానాలే కాదు, పసిబిడ్డల మీద కూడా అత్యాచారాలు చేసే దుర్మార్గమైన పోర్ను సంస్కృతి ఈరోజు విచ్చలవిడిగా చెలరేగుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని, అలా చేయనట్లయితే ఖచ్చితంగా స్కీమ్ వర్కర్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ, మహిళలు కానీ, డోక్రా ఉమెన్ కానీ అందరూ సమైక్యంగా వీధుల్లోకి రావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్లో తన వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న స్వీడన్ లగ్జరీ కార్ల కంపెనీ వోల్వా మరో కొత్త మోడల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆటోమొబైల్ దిగ్గజంగా పేరున్న వోల్వా తన నూతన వేరియంట్ వోల్వా XC90ను నిడమనూరులోని కృష్ణా వోల్వా షోరూంలో విడుదల చేసిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలియజేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటని, దీని డిజైన్ని ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని తెలిపారు. విజయవాడ నగరానికి సమీపంలోని నిడమానూరు వద్ద ఉన్న కృష్ణా వోల్వో తన కొత్త వోల్వో XC90ను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, వోల్వో సీఈఓ మౌలిక గార్గ్తో కలిసి వోల్వో XC90 కారును లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారులలో ఒకటని, దీని డిజైన్ని ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చెప్పారు. ఆటోమొబైల్ దిగ్గజం తన నూతన వేరియంట్ వోల్వో XC90ని నగరంలోని కృష్ణా వోల్వో షోరూంలో విడుదల చేసిందని, దీని ధర ₹1,03,00,000 ఉందని తెలియజేశారు. ఎవరైనా చూడగానే ఆకర్షించే విధంగా సరికొత్త వేరియంట్తో వోల్వో XC90 తయారైందని, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకున్న వోల్వో ఇటువంటి నూతన మోడల్ను మార్కెట్లోకి విడుదల చేయటం ముదావహమని అన్నారు. కస్టమర్లను ఎంతగానో ఆకర్షించే రీతిలో దీని మోడల్ ఉందని చెప్పారు. 1 crore పైన ఉంటుందని. సో కాకపోతే వోల్వో అనేది సేఫ్టీ రేటింగ్స్లో వోల్వో అనేది ద బెస్ట్ ఆల్ మోడల్స్. సో వోల్వో బ్రాండ్ అనేది సేఫ్టీ కావచ్చు, రిలయబిలిటీ కావచ్చు, ఆర్ అదర్వైజ్ డ్యూరబిలిటీ కావచ్చు, వీటిలో వోల్వో కార్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఈ మోడల్ని ఈరోజు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వోల్వో సిబ్బంది, అదేవిధంగా వోల్వో డీలర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, దేశంలో వోల్వో కంపెనీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ కంపెనీకి కావలసిన సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రపంచంలోని సేఫెస్ట్ కార్ల కంపెనీల్లో వోల్వో మంచి స్థానంలో ఉంటుందని అన్నారు. కృష్ణా ఎంక్లేవ్లో నిడమనూరు గ్రామంలో ఈ షోరూమ్ నుంచి XC90 వెహికల్ని ఈ సంవత్సరం మోడల్ని ఓపెన్ చేయడానికి నన్ను ఆహ్వానించిన ఈ షోరూమ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ,
రాబోయే కాలంలో 2000 కార్ల మార్కెట్ ఉన్న ఇండియాలో 2000 కార్ల మార్కెటింగ్ ఉన్న వాల్వో కంపెనీ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 4-5 వేల కార్ల సేల్స్కి త్వరలో చేరుకుంటుందని ఆశాభావంగా ఉంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ దాదాపు 2 టైమ్స్ అయిపోయింది, అంటే 1.9 టైమ్స్ పెరిగింది. అలాగే ఇప్పుడు షోరూంలో వాళ్ళతో మాట్లాడితే ఆల్మోస్ట్ డబుల్ అయిన పరిస్థితి లాస్ట్ 8-9 మంత్స్ నుంచి గతంలో కన్నా ఇప్పుడు కార్లు కొనుగోలు వ్యవహారంలో. అలాగే ప్రపంచంలోనే సేఫెస్ట్ వెహికల్గా వాల్వోకి పేరున్న పరిస్థితి. సంవత్సరానికి 40,000 to 50,000 కార్స్ మేక్ చేసే స్వీడిష్ కంపెనీ అయిన వాల్వో సేఫెస్ట్ వెహికల్ అండి. అదే అంతకుముందు మేము యూఎస్ఏ కొత్తలో లుఫ్తాన్సా ఇస్ ద సేఫెస్ట్ ఎయిర్లైన్స్ అని నానుడి చెప్పేవాళ్ళు పబ్లిక్ కూడా. అలాగే ఆస్టన్ మార్టిన్ గారు కానీ ఈ 4,500 7,000 కార్ల నుంచి తయారు చేయని పరిస్థితి. కానీ ఆ సెగ్మెంట్కి అనుగుణంగా నవేడేస్ ఆల్మోస్ట్ ఆల్ ద కార్ కంపెనీ షేప్ కానీ అన్ని ఫెసిలిటీస్ని అన్ని కార్లు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. నా దగ్గర ఒక XC60 యూఎస్ ఆఫీస్లో ఉంది, XC90 కూడా హైదరాబాద్ ఆఫీస్లోకి మోడల్ ఈ మధ్య 24 మోడల్ ఉన్నారు. ఇప్పుడు ఇది బాగుంది, అది ఇది ఉంటే బాగుండేది, బట్ ఎనీవే అయిపోయింది కాబట్టి. అలాగే షోరూమ్ మోడల్ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. అనంతరం మౌలిక గార్గ్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వోల్వో మరింత అభివృద్ధి దిశగా వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ నూతన కారు డిజైన్ చూపులను ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పారు. Today we have launched in Andhra all new XC90. The price of the car is 1,02,89,900. This is an introductory price by Volvo India, and this car comes in 6 colors. The new additional color that has come now is mulberry red. And this car has got 3 interiors. One is amber, one is blonde, and the new one is cardamom. Technology wise, this car has all the best features in luxury SUV. Interior, there are 3 interiors in the car. One is amber, one is blonde color, and the third one is cardamom. Driving experience is the best in class. సమాజంలోని అన్నార్తులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థల సేవ మరువలేనిదని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉయ్యూరులో గిరీశం ప్రభాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. గిరీశం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి చలివేంద్రాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వీరిని మరింత మంది స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఉయ్యూరు బస్టాండ్ వద్ద దిరిశం ప్రభాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గుప్తాతో పాటు మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పెనమాల నాగకుమార్, దర్శం ప్రభాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దర్శం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో అన్నార్తులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో గిరిశం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచినీటి చలివేంద్రాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, గత 5 సంవత్సరాలుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎంతో మంది దాహార్తిని తీరుస్తున్నారని కొనియాడారు. మన ఊర్లో గత 4 సంవత్సరాలుగా దిరిశం ప్రభాకర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారి కుమారులు మరి భారీ ఎత్తున వారి తండ్రి దిరిశం ప్రభాకర్ గారు అలాగే వారి మాతృమూర్తి సరోజన్ గారుల పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి దిరిశం సుధాకర్ గారు గాని, ప్రేమాకర్ గారు గాని, అంతకుముందు బుజ్జి గారు గాని, అలాగే వాళ్ళ జ్యోతి గారు వీళ్ళందరూ మరి ఉయ్యూరులో గత 4 సంవత్సరాలుగా బస్టాండ్ సెంటర్లో మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా ఈ వేసవికాలం ఈ రోజున ఇక్కడ దీన్ని నేను ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రేమకుమార్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు సహాయం అందించామని, ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేసి ఉయ్యూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మన చారిటబుల్ ట్రస్ట్ దిరిశం సరోజిని ప్రభాకర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి గత 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు మరి సేవా కార్యక్రమాలు మన ఉయ్యూరులో మన వార్డు 5వ వార్డు కానీ, ఇక్కడ 2వ వార్డు కానీ, ఉయ్యూరు టౌన్లో కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. దానికి అందరూ గ్రామ వాళ్ళు ఉయ్యూరు సహకరించినందుకు నాకు చాలా కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఇర్రంకి నాగ శ్రీనివాస్ నాయుడు జన్మదినం సందర్భంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులైన వృద్ధులు, పేదలకు అన్నదానం చేశారు.
ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నున్న విఘ్నేష్ పలువురు సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన కేక్ను కృష్ణా జిల్లా బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి ఇర్రంకి నాగ శ్రీనివాస్ నాయుడు కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆసరా ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఇర్రంకి నాగ శ్రీనివాస్ నాయుడు నగరంలోని సత్యనారాయణపురం, గాంధీనగర్, బెన్ సర్కిల్ పలు ప్రాంతాల్లో వృద్ధులు, పేదలకు ఆహార పొట్లాలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఇర్రంకి నాగ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు పేదలకు అన్నదానం చేయటం ఆనందంగా ఉందన్నారు. ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నున్న విఘ్నేష్ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లు సేవా కార్యక్రమాలు చేయటం అందరికీ స్ఫూర్తినిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు లాంటి శుభకార్యాలకు ధనం వృధా చేయకుండా పేదల సేవలో తరించాలని పిలుపునిచ్చారు. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకి, కార్మికులకి డిస్ట్రిబ్యూషన్ జరిగింది పుట్టినరోజు సందర్భంగా. అలాగే ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతోమందికి పేదలకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ట్రస్టుల్లో కానీ, లేకపోతే వికలాంగులకు కానీ, బాలికలకు కానీ, అదే వృద్ధులకు కానీ, అలాగే ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న తమ్ముడు విఘ్నేష్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో మన ఆసరా ఫౌండేషన్ ఆ యొక్క విఘ్నేష్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.